శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ దినాల్లో మీరందరూ సంతోషంగా ఉండాలని, సమాధానంతో ఉండాలని, ఆనందంతో ఉండాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. సమయంలో లేఖనాలకు వెళ్ళి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 65వ కీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనందరికీ దయచేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మరొక సంవత్సరం అనేటటువంటి దయా కిరీటాన్ని దేవుడు మన జీవితాల్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ అందరికీ సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా మరి ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులు ఎందుకు సంతోషిస్తూ ఉన్నారు అని ఒకవేళ మనము ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతున్నాయి. ప్రభువు జన్మించిన తర్వాత 8వ దినాన మన ప్రభువును దేవాలయంలోకి తీసుకుని వచ్చి యేసు అని పేరు పెట్టినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆ 8వ దినమే మరి ఈ జనవరి 1వ దినమని చరిత్రకారులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంటే క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా మరి జరుపుకుంటూ ఉన్నారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ కాలాన్ని మనం గమనిస్తే కాలంలో క్రొత్తదనం అనేది ఏమీ లేదు. కాలం అనేది ఎప్పుడు ప్రవహిస్తున్నటువంటి ఒక నది లాంటిదని మనం గమనించాలి. అది ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనంలో సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని చెప్తూ ఉన్నాడు. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కాలం అనేది పాతదవటం కానీ కొత్తదవటం కానీ ఏమీ ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే సంవత్సరాలు మారుతూ ఉన్న కారణాన్ని బట్టి మనం నూతన సంవత్సరం అని ఈ సంవత్సరాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఈ కాలం ఎలాంటిది అని అనుకుంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కాలము చాలా బలమైనది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా బలమైనటువంటి ఒక ప్రవాహం లాంటిది కాలము. ఈ కాలంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ కాలంలో ప్రయాణం చేసేటప్పుడు అనేక ఆపదలు, అపాయములు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ఆ ఇబ్బందులన్నిటి నుంచి ఎవరు మనల్ని కాపాడగలరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే మన ప్రభువు మాత్రమే వాటన్నిటి నుంచి మనల్ని కాపాడగలడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు తోడుండాలి. ఈ కాలంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రభువు మనకు తోడుగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన మనకు తోడుగా ఉండటానికి వచ్చినటువంటి దేవుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇమ్మానుయేల్ అనేటటువంటి పేరు మన ప్రభువుకు ఉందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అనగా ఆయన మనకు తోడు. ఎప్పుడు మన ప్రభువు మనకు తోడంటే ఈ కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడు, నీడగా నడిచేటటువంటి దేవుడు. ఎప్పుడైతే ప్రభువు తోడుగా ఉంటాడో ఏ ఆపదలు వచ్చినా, ఏ అపాయములు వచ్చినా, ఏ కష్టం వచ్చినా అన్నిటి నుంచి మనల్ని తప్పించి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రభు తోడును కోరుకోవాలి. ప్రభు మనకు తోడుగా రావాలి. ఎవరికి తోడుంటాడు ప్రభు అని ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకున్నాం అనుకోండి. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన ప్రజలకు యెహెజ్కేలు 34:30 చూసినట్లయితే ఆయన ప్రజలకు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు ఆయన ప్రజలంగా ఉండాలి, ఆయన బిడ్డలంగా ఉండాలి.
ఆయన రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలంగా మనం ఉన్నట్లయితే ప్రభు మనకు తోడుగా నడుస్తాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ఆయన యందు భయభక్తులు గలవారికని హగ్గయి 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన తోడుగా నడిచేటటువంటి దేవుడని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యథార్థవంతులకని సామెతలు 3లో మనం చూస్తూ ఉన్నాం. 32 చూసినట్లయితే యథార్థవంతులకు తోడుగా నడిచేటటువంటి దేవుడు. ప్రభు నీతో నడవాలంటే, రాబోయేటటువంటి ఈ సంవత్సరంలో ప్రభు నీతో ఉండి నడవాలంటే నీవు యథార్థత కలిగి ఉండాలి. యథార్థత లేకుండా మరి దేవుడు మనతో నడవడన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభు మనకు తోడుగా రావాలంటే మనం గమనించినట్లయితే ఆయన యందు సంపూర్ణంగా ఆధారపడేటటువంటి వారంగా మనం ఉండాలనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడాలి. నీ బలం మీదో, లేకపోతే నీ తెలివి మీదో, నీకున్నటువంటి ధనం మీదో ఆధారపడటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఆయన తోడుగా ఉంటే ఏ భయము ఉండదు, ఏ దిగులు ఉండదు. అలాగే ప్రభు తోడుగా ఉంటే ఏ ఆటంకాలు, ఏ అడ్డంకులు మనల్ని ఆపలేవు అని మీకు మనవి చేస్తున్నాను. అందుకనే 23వ కీర్తన మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. ప్రభు తోడుగా ఉన్నట్లయితే ఏ ఆటంకాలు వచ్చినా, ఏ అపాయాలు వచ్చినా అన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు కాలము చాలా విలువైనది అన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కాలము చాలా విలువైంది. ఈ కాలాన్ని పోగొట్టుకున్నట్లయితే, ఈ సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే మనం ఎంత డబ్బులు పెట్టినా అది తిరిగి రాదనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమయాన్ని పోగొట్టుకునేటటువంటి వారంగా ఉండకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సద్వినియోగం చేసుకోకుండా దేవుడిచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే ఏమాత్రము అభివృద్ధి చెందలేవన్న సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడిచేటటువంటి వారంగా ఉండాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాలము ఎందుకు ఉండాలి ప్రభు మనకు తోడుగా అంటే, ఈ కాలము దేవుని మాట వింటూ ఉంది. ఈ కాలమును ఎవరు సృష్టించారంటే ప్రభువే సృష్టించినాడు. కాబట్టి ఈ కాలము దేవుని మాట వింటుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రభువు చేత సృష్టించబడ్డాయి. ప్రభు మాట విని అవి పనిచేస్తూ ఉన్నాయన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కాలంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 148వ కీర్తనలో మనం చూసినట్లయితే కాలములు, సమయములు దేవుని చేతిలో ఉన్నాయని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి 3వ వచనంలో. కాబట్టి ఈ కాలములు, సమయములు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. 2025వ సంవత్సరాలకు మనం దాటబోతూ ఉన్నాం. ఆ 2025వ సంవత్సరాలు మనం ప్రయాణం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది. ఆ కాలములు, సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. మన సురక్షితంగా, క్షేమంగా 2024వ సంవత్సరాన్ని దాటించినాడు ప్రభు. అలాగే 2025వ సంవత్సరాన్ని కూడా దాటించాలంటే ప్రభు మనకు తోడుగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలాంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువు మనకు తోడుగా నడవాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలని
మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి పాత స్వభావము? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు మాటలు, చెడు అలవాట్లు, ఇంకా ఆ చెడు తలంపులు, చెడు కోరికలు, చెడు స్నేహము, ఇవన్నీ కూడా ఈ పాత స్వభావమే. ఈ పాత స్వభావంలో ఉన్నటువంటి భాగాలే. కాబట్టి వీటన్నిటినీ మొదట విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కొద్దిమంది అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఓర్వలేనితనం కొద్ది మందిలో ఉంటుంది, గర్వం కొద్ది మందిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీ పాత స్వభావానికి చెందినటువంటివి. కాబట్టి ప్రభువు నీతో నడవాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే ప్రభువు నీతో నడవడన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి పాత స్వభావాన్ని విడిచినట్లయితే దేవుడు ఈ 2025 సంవత్సరంలో మనలను విజయవంతంగా ముందుకి నడిపిస్తాడని, మనకు ముందుగా ఉండి నడిపిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాత స్వభావం మనలో ఉన్నట్లయితే ఎలా ఉంటావు అంటే ప్రభువుని బట్టి సంతోషించలేవు. పాత స్వభావం ఒకవేళ అలాగే ఉంచుకున్నట్లయితే దేవుని బట్టి సంతోషించలేవనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా వాక్య ప్రకారము నడుచుకోలేమనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం ఏం చెప్తుందో, ఎలా నడవమంటుందో, ఏ విధంగా ముందుకు వెళ్ళమంటుందో ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళలేవనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన చేయలేవు. ఈ పాత స్వభావం నీలో ఉన్నట్లయితే ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ప్రార్థన చేయలేవు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతావు నీ పాత స్వభావం వల్ల. అలాగే ప్రభువు యొక్క అద్భుతాలను నీవు చూడలేవు. ప్రభు చేసేటటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరగవు నీ పాత స్వభావం వల్ల. మరి ప్రభు నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేయలేడనే మీకు మనవి చేస్తున్నాను. ఇంకా దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. ఇవన్నీ కూడా నీ పాత స్వభావం వల్ల నష్టపరిచేటటువంటి నష్టాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకి వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు ఏమిస్తాడు అంటే 51వ కీర్తన 10వ వచనంలో నూతన మనసు ఇస్తాడు. నీ పాత స్వభావాన్ని విడిచినట్లయితే నూతన మనస్సుని, క్రొత్తదైనటువంటి మనస్సుని, మరి శ్రేష్టమైనటువంటి మనస్సుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యెహెజ్కేలు 36:26లో నూతన హృదయాన్ని ఇస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు. ఆ పాత స్వభావాన్ని విడిచినట్లయితే దేవుడు నీ హృదయాన్ని బాగు చేసి నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి హృదయాన్ని మరి మనకిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడని యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పాత స్వభావాన్ని విడిచినట్లయితే నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటావు. దేవుడు ఆత్మ సంబంధమైన శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆయన వాక్యానుసారంగా నడిచేటటువంటి బలాన్ని ఇస్తాడు. ఆయన మార్గంలో నడిచేటటువంటి బలాన్ని ఇస్తాడు. ఇంకా ఆయన చూపిన మార్గంలో మరి చక్కగా నడిచేటటువంటి బలాన్ని ఇస్తాడు. కాబట్టి మరి ఆ పాత స్వభావాన్ని విడిచినట్లయితే నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి బలాన్ని మనకిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా నూతనమైనటువంటి శాంతిని ఇస్తాడని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనము మాట్లాడుతుంది. నూతనమైనటువంటి శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నూతనమైన సమాధానము నీ జీవితంలో అనుగ్రహించబడుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ పాత స్వభావాన్ని అలాగే ఉంచుకొని దాని మీద మరలా భక్తిని నింపుకొని మనం ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. మోకరించి దేవుని వైపు చేతులు చాపి, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, ఈ పాత స్వభావాన్ని నాలో నుంచి తీసివేయమని ప్రభువుని అడగండి. ప్రభు నీలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని తీసివేసి నూతనమైనటువంటి మనస్సును, నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ పాత స్వభావాన్ని
విడిచిపెట్టాలి. రెండోదిగా, దేవుని ప్రేమించి ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువు మనతో నడవాలంటే ఈ 2025 సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక మాటను మనం గమనిస్తే, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలు ఎవరిని ప్రేమించాలంటే ప్రభువుని ప్రేమించాలి. మనకు మంచి కుటుంబం ఉండొచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం ఉండొచ్చు, సమృద్ధికరమైన ధనం కూడా ఉండొచ్చు, కానీ వాటిని ప్రేమించడం కాదు, కానీ అవన్నీ మనకు అనుగ్రహించినటువంటి దేవుని మనం మొదట ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకని ఆయన మాత్రమే మన కొరకు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడైనాడు. అలాగే మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అలాగే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించాలి. మొదట ప్రభువుని ప్రేమించాలి, తర్వాతే అన్నీ. అందుకే 31 కీర్తన 23వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించమని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఆయన బిడ్డలందరూ కూడా మొదట నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉండాలని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోహాను సువార్త 14:15లో కూడా క్రీస్తును ప్రేమించువాడు ఆయన మాట గైకొనును. క్రీస్తును ప్రేమించేటటువంటి వాడు, ప్రభువుని ప్రేమించేటటువంటి వాడు ఆయన మాటను గైకుంటాడు. దేవుని మాటలు ఎవరు గైకుంటారు అంటే, ఎందుకు గైకొనలేకపోతున్నాం? ఒక ప్రక్కన మరి దేవుని సేవకులందరూ ఆయన వాక్యాన్ని మరి బోధిస్తూ ఉంటే ఆ మాటలు నీవెందుకు గైకొన లేకపోతూ ఉన్నావని ఒకవేళ ప్రశ్నించుకున్నట్లయితే నీలో దేవుని ప్రేమ లేదనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే క్రీస్తును ప్రేమించేవాడు ఆయన మాట గైకొనును. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళు ఆయన మాటను గైకుంటారు, ఆ మాటలను భద్రం చేసుకుంటారు, ఆ మాటలను ఆధారం చేసుకుని నడుస్తారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది మొదట ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి. రెండోది ఆయన మాట వినేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని మాటలు ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, మన జీవితాలకు ఆధారమైనటువంటి మాటలు, మన జీవితాల్లో మరి గొప్ప కార్యాలు జరిగించేటటువంటి మాటలు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలనే మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ మాటలను మనం వినాలి. ఆ మాటలు దేవుని యొక్క మాటలు మనం వినేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆ మాటలు ఏం చేస్తాయి అంటే అద్భుతాలు చేస్తాయి మన జీవితంలో. ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలంటే, నీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరగాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మాట విన్న తర్వాతనే అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగినట్లు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో సీమోను విషయంలో ఆయన కూడా దేవుని మాట విన్నాడు. నీ దోణెను కొంచెం ముందుకు నడిపి నీ వల వేయమన్నప్పుడు, ప్రభువా రాత్రంతా కూడా నేను తిరిగాను, ఒక్క చేప కూడా పడలేదు నాకు అని చెప్పుండొచ్చు. అయితే నీ మాట చొప్పున నేను వల వేస్తూ ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు మాట విన్నాడు కాబట్టి తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూసినట్టు లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవుని మాట వింటే నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన కుటుంబాల్లో మనం గమనించినట్లయితే అనేక కుటుంబాల్లో వివాహం కావలసినటువంటి బిడ్డలు ఉన్నారు, ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, ఇంకా అనేక మంచి కోర్సులు చదివేటటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేసి మన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలంటే, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, అద్భుత కార్యాలు జరిగించాలంటే దేవుని మాట వినేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన మాట విన్నట్లయితే దేవుడు
ఆరోగ్యపరుస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాట విన్నట్లయితే ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. రోగగ్రస్తులైనటువంటి వారు ఆయన మాటలు విన్నట్లయితే ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి బాగు చేసేటటువంటి దేవుడన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మాట మాత్రమే సెలవిస్తే చాలు, మన రోగము వెళ్ళిపోతుంది. ఆయన మాట మాత్రమే సెలవిస్తే మనలో ఉన్నటువంటి ఆ రోగము ఎంత బలమైనదైనప్పటికీ అది వెళ్ళిపోతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మాట వినాలి, ఆయన మాటల్లో శక్తి దాగి ఉందన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఆ మాటలు, దేవుని మాటల యొక్క శక్తి మనం తెలుసుకోవాలంటే 119 కీర్తనంతా చదవాలి. అందులో దేవుని మాటకున్నటువంటి శక్తిని మరి చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన మాట వినేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా వాక్య ప్రకారము నడుచుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే నడుచుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము వాక్యానుసారంగా నడిచేటటువంటి వారంగా ఉండాలి. వాక్యాన్ని గురించి తెలుసుకోవాలన్నా కూడా 119 కీర్తన చదవాలి. వాక్యం ఎంత శక్తివంతమైందో, ఎలాంటిదో, మన జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుందో, కాబట్టి వాక్యాన్ని గురించి తెలుసుకోవాలంటే కూడా 119 కీర్తన మనం చదివేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, రెండవది ప్రభువు మనతో నడవాలంటే ప్రభువుని ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి, ఆయన మాట వినేటటువంటి వారంగా ఉండాలి, ఆ మాటలను అనుసరించి నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మూడవదిగా ప్రభువు మనతో నడవాలంటే నూతనమైన మంచి తీర్మానాలతో ముందుకి సాగిపోవాలి. నూతనమైనటువంటి తీర్మానాలతో మనం ముందుకు సాగిపోయేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నూతనమైనటువంటి తీర్మానాలు కలిగి ఉండాలి. గత సంవత్సరంలో మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి పరిస్థితులన్నింటినీ తీసివేసుకోవాలి. ఆ బలహీనమైనటువంటి మాటలు, బలహీనమైనటువంటి ఆలోచనలు, బలహీనమైనటువంటి తలంపులు అన్నీ తీసివేసుకొని నూతనమైనటువంటి తీర్మానాలతో మనము ముందుకి సాగిపోయేటటువంటి వారంగా ఉన్నప్పుడు ప్రభు మనతో నడుస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచి తీర్మానాలు చేసుకున్నటువంటి వారు దైవ గ్రంథంలో కూడా ఉన్నారు. మోషే గారు మంచి తీర్మానం చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుని ప్రజల కొరకు రాజ్యభోగాలు కూడా నేను వదులుకుంటూ ఉన్నానని తన తీర్మానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నెహెమ్యా కూడా 2:17లో పాడైన దేవాలయాన్ని మరలా నిర్మించాలి, పాడైపోయినటువంటి దేవాలయాన్ని మరలా నిర్మించాలని ఒక గొప్ప తీర్మానాన్ని చేస్తూ ఉన్నాడు. ఇంకా దావీదు కూడా మనం చూసినప్పుడు చిరకాలము దేవుని ఆలయంలో నేను ఉండాలి, ఎల్లప్పుడూ నేను దేవుని ఆలయంలో ఉండాలని ఒక మంచి తీర్మానాన్ని మరి కలిగి ఉన్నాడు. యెహోషువ కూడా నేను నా కుటుంబము యెహోవాని సేవించదము, మీరు ఏమైనా అయిపోండి, ఎవరినన్నా సేవించుకోండి, కానీ నేను నా కుటుంబము యెహోవాని సేవించదమని యెహోషువ 24లో కూడా మనం చూస్తూ ఉన్నాం. హబక్కుకు మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా దేవుని యందు నేను సంతోషపడతానని చెప్తున్నాడు. కాబట్టి మంచి తీర్మానాలు కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము మంచి తీర్మానాలు కలిగి ఉంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. మరి కొద్ది దినాల్లో ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభువు మనతో రావాలి. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువు మనతో నడవాలంటే మనం ఎలాంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే, పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ పాత మాటలు, పాత ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి.
రెండోది, ప్రభువుని ప్రేమించి ఆయన మాట విని ఆ మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని ప్రేమించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. మూడోది, నూతనమైన తీర్మానాలు కలిగి ముందుకు సాగిపోయేటటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు 2025 సంవత్సరంలో కూడా మనతో కూడా ఉండి, మనకు ముందుగా ఉండి మనల్ని నడిపిస్తాడని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఉన్నావు. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం. ఆయన కొద్దిమంది వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయమని, మీ బిడ్డలు సంతోషపడలాగున నాయన మీ దయగల హస్తాన్ని చాపమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం అంతా మమ్మల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి నడిపించినారు. 2025 సంవత్సరంలోనికి నాయన దాటబోతూ ఉన్నాం. 2025 సంవత్సరంలో కూడా మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.